తెల్ల జుట్టు ఎప్పటికీ రాకూడదు అనుకుంటే ఈ ఆవాలతో చేసిన హెయిర్ డైని మీరు 15 డేస్కి ఒకసారి లేదంటే మీకు వీలైనట్టుగా వారానికి ఒకసారి అప్లై చేయండి. మీ తెల్ల జుట్టు సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. చాలామంది వైట్ హెయిర్ చిన్న వయసులో అలాగే వయసు తేడా లేకుండా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కెమికల్ హెయిర్ డైలు వేస్తూ ఉంటారు. ఇలా కెమికల్ వేసినప్పుడు హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది. కాబట్టి ఇంట్లో చేసిన న్యాచురల్ హోమ్ రెమెడీస్ కనుక వేసుకుంటే మన జుట్టు అనేది ఊడిపోకుండా బాగా తెల్లగా అవ్వకుండా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఇక్కడ ఆవాలని మనం యూజ్ చేసుకున్నట్టయితే హెయిర్ పైన వైట్ హెయిర్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఆవాలని 2 స్పూన్ల వరకు తీసుకోండి. అలాగే లవంగాల్ని 1 స్పూన్ వరకు తీసుకోండి. వీటన్నిటిని మనం వేయించుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఏదైనా కడాయిని పెట్టేసి ఇవి చక్కగా వేయించుకోవాలి. తర్వాత కలోంజీ సీడ్స్ని మీరు 3 స్పూన్ల వరకు చక్కగా వీటిని కూడా కడాయిలో వేసేసి మీరు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా నల్లగా మనకి పొడి కొట్టుకుంటే ఎంత నల్లగా అవుతుందో అంత నల్లగా వేయించాలన్నమాట. స్టవ్ని మీడియంలో పెట్టేసి మీరు చక్కగా స్పూన్తో కలుపుతూ వీటన్నిటిని వేయించుకోవాలి. ఇక్కడ మనము కలోంజీ సీడ్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆవాలు, కలోంజీ సీడ్స్, లవంగాలు హెయిర్ని నల్లగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. మీ ఇంట్లో ఎవరైతే తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారో, చిన్నపిల్లలకు కూడా ఈ మధ్యలో తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా ఉందండి. వాళ్ళకి చదువు స్ట్రెస్ కానీ లేదంటే ఫుడ్ లోపం కానీ ఇలా ఉన్నా కూడా తెల్ల జుట్టు అనేది వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనము డైలీ వేసే కంటే పిల్లల విషయంలో మనము ఫుడ్ అనేది తప్పనిసరిగా తెల్ల జుట్టు రాకుండా ఫుడ్ని ఇస్తూ ఉండాలి. ఇవేమేమి ఫుడ్స్ ఉంటాయి అని అంటే ఇవి నేను చక్కగా కొన్ని ఫుడ్స్ అయితే చెప్తాను. అవి కూడా మీకు చిన్న పిల్లల్లో వైట్ హెయిర్ కనుక వచ్చినా, మీకు వైట్ హెయిర్ ఎక్కువగా రాకూడదన్నా మీకు ఇక్కడ ఫుడ్ని అయితే తీసుకోండి. చక్కగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనము డైరెక్ట్గా వచ్చిన సమస్య మీద ఇక్కడ మెడిసిన్ వేయకుండా, అంటే ఇక్కడ మనం డైలీ వేయకుండా బాడీ లోపలికి కూడా ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల కూడా హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా రానియకుండా అరికట్టవచ్చు అనమాట. ఇప్పుడు తప్పదు అనుకున్నప్పుడే ఇలా డైలీ అయితే ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చక్కగా నల్లగా వేయించుకున్నాం కదా, వీటిని మనము ఏదైనా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. పౌడర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇలా నలిపితే చేతికి ఇలా నల్లగా అంటుతుంది చూడండి. మనం ఇలా నలిపితే నల్లగా అయ్యేంత వరకు ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ మీకు కనుక వెంటనే నచ్చుతున్నాయి, బాగా మాకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. అలాగే ఇంకా వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే హైప్ చేయండి. హైప్ చేస్తే మరికొంతమందికి స్పీడ్గా వెళ్తుంది అనమాట వీడియో. అలాంటప్పుడు వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. ఓకే, ఇలా అనమాట. మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేసుకుంటే చక్కగా మనకి పౌడర్ అనేది తలపైన రాసినా కూడా మన హెయిర్కి చక్కగా పట్టేస్తుంది అనమాట. మీరు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు ఇది మెత్తగా లేదు అనుకుంటే మీరు చిన్న జల్లెడ లాంటిది తీసుకొని ఇది చక్కగా స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. పొడిని మెత్తగా మీరు పొడిని చేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా అయితే చేసుకోవచ్చు. ఓకే, ఒకేసారికి ఇలా మెత్తగా అయిపోతే ఇంకా ఉంచేసుకోండి. ఈ పౌడర్ని మీరు చాలా రోజులు నిల్వ అయితే ఉంచుకోవచ్చండి. మీకు హెయిర్ డై వేయాలనుకున్నప్పుడు ఈ పొడిని తీసేసుకొని వేసుకోవచ్చు. ఈ పొడిని మనం ఇప్పుడు హెయిర్ డైని ఎలా వేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చెప్తానమాట. దీన్ని నేను 2 రకాలుగా చూపిస్తున్నాను. ఈ పౌడర్తో 2 హెయిర్ డైస్ని అయితే ఇక్కడ ఈ వీడియోలో చూపించాను అనమాట. అంటే మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఫాలో అయిపోండి. ఓకే, ఇది నేను పట్టిన తర్వాత హ్యాండ్ కూడా వాష్ చేశానండి. ఇలా చక్కగా న్యాచురల్గా మనకి దీంట్లో ఏం మనం యాడ్ చేయలేదు, జస్ట్ పౌడర్ని కొట్టేసుకున్నాం. ఇలా చేతితో నేను ఇలా నలిపేసి చూపించాను. అంత చక్కగా నల్లగా అయిపోయింది కాబట్టి మన తలకి కూడా చక్కగా పడుతుందండి. నేను తలకి పెట్టుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ డే నేను కోమ్తో దువ్వితే కూడా అంత కోమ్ అంతా నల్లగా అయిపోయిందండి. మీరు చెప్తే నమ్మరు. దీన్ని ట్రై చేసి మీరు కూడా చూడండి. ఎందుకంటే నేను చెప్పి ఏదో కల్పించి చెప్పినట్టు అవుతుంది. కాబట్టి మీరు ట్రై చేసి చూస్తే ఓకే ఇది నిజమని మీరు అప్పుడు అనుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న కప్లో 2-3 స్పూన్ల వరకు అయితే పక్కకు పెట్టేశాను. ఎందుకంటే అది ఇంకొక ఇంగ్రీడియంట్ మీకు చూపిస్తాను. 2 రకాలుగా పెట్టుకోవచ్చు దీని అనేది ఈ వీడియో అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం అలోవెరాని యాడ్ చేయండి. మీ దగ్గర ప్లాంట్ ఉందనుకోండి, అలోవెరా ప్లాంట్ ఉంటే దాంట్ని మొత్తగా మీరు జెల్ని అయితే తీసేసి ఇందులో కలుపుకోవచ్చు. ఓకే, లేదు అనుకుంటే జెల్ ఉంటే ఇందులో జెల్ని వేసేసి బాగా కలపండి.
ఇలా కొంచెం కలుపుతూ ఇందులో కొంచెం మనము వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది చక్కగా కలవాలి కాబట్టి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మంచి ఫుడ్ని తీసుకోమన్నాను. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే హెయిర్ అనేది ఇబ్బంది పడుతుంది అనేది కూడా నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. స్క్రీన్ మీద ఈ ఫోటో మీకు కనిపిస్తుంది కదా, ఇందులో ఉండే ఫుడ్ మంచి హెయిర్ కావాలనుకుంటే మీకు రైట్ సైడ్లో ఉన్న ఫుడ్ని అయితే తీసుకోండి. ఇక్కడ తీసుకున్న లెఫ్ట్లో ఉండే ఫుడ్ని కనుక తీసుకుంటే హెయిర్ అనేది ఫుల్ డ్యామేజ్ అవుతుందండి. కాబట్టి మంచి ఫుడ్ని మీ పిల్లలకు మీరు తీసుకోండి. హెయిర్ బాగుండాలి, హెయిర్ అసలు వైట్ అవ్వకూడదు, హెయిర్ ఊడిపోకూడదు అన్నప్పుడు బయట కొన్ని ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఇంట్లో దొరికే ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పోషకాలతో కూడిన ఫుడ్ని అయితే తీసుకుంటూ ఉండండి. మీ హెయిర్ అనేది చాలా త్వరగా వైట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే రాలిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం ఏం వేసుకున్నామంటే మెహందీ పౌడర్ని అయితే వేసుకున్నామండి. మీ దగ్గర హెన్నా పౌడర్, మెహందీ అంటే హెన్నా పౌడరే. ఓకే, హెన్నా పౌడర్ ఏది ఉన్నా సరే, ఏ బ్రాండ్ ఉన్నా సరే, మీరు తరచుగా వాడేది ఏది ఉన్నా సరే ఇందులో వేసి చక్కగా కలిపేయండి. వీటన్నిటితో పాటు మనం ఇలా హెన్నాని కలిపేసి దీన్ని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. అది ఆ రెమెడీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ రెమెడీ వచ్చేసి, మీకు హెన్నా వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, లేదు మేము ఇలా డైరెక్ట్గా వేసుకుంటాం మాకు ఏమొద్దు అని అనుకుంటే, ఒకవేళ బాయ్స్ కనుక అది వేసుకోవడానికి ఇబ్బంది పడితే ఇలా బాయ్స్ అయితే ఇలా కలిపేసి వేసుకోండి. ఇందులో కొంచెం కొబ్బరి నూనెని యాడ్ చేయండి. లేదనుకుంటే ఆముదం ఉన్నా సరే, ఆముదం నూనె అదేనండి, క్యాస్టర్ ఆయిల్ ఉన్నా సరే ఇందులో ఒక స్పూను, దీనికి పౌడర్కి తగినంత ఆయిల్ని ఇలా కలిపేసి దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు దీన్ని కొంచెం నిల్వ అయితే ఉంచుకోవచ్చండి. ఇది ఏమీ ఖరాబ్ కాదు. ఇందులో మనం జస్ట్ ఆయిలే వేసుకున్నాం కాబట్టి ఇందులో పచ్చి అనేది లేదు కాబట్టి ఇది మీకు ఒక 1 వీక్ వరకు కలిపింది అయినా సరే ఏమి ఖరాబ్ కాకుండా ఉంటుంది. అప్పటికప్పుడు పౌడర్ని కొట్టేసి ఇలా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే ఆయిల్ని కలిపేసింది కాస్త ఎక్కువ అయింది అనుకోండి, మీరు చిన్న డబ్బాలో వేసేసి నెక్స్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా కలిపేశాను కదా, ఇప్పుడు నేను స్కిన్ మీద అప్లై చేసి అయితే చూపిస్తాను. హెయిర్కి కూడా అప్లై చేస్తాను. కాకపోతే ముందుగా మీకు ఇది ఎంతవరకు మన స్కాల్ప్కి, హెయిర్కి పట్టుతుంది అనేది ఇక్కడ చూపించాలి కాబట్టి ఒకసారి అయితే చూపిస్తున్నానండి. ఇలా మనకి స్కిన్ మీద అప్లై చేస్తే చక్కగా మనకి ఇది స్కిన్ పైన బిగ్గరగా పట్టేస్తుందండి. ఇలా చూడండి, అసలు హ్యాండ్స్కి నేను ఇలా రబ్ చేశాను లేదో చాలా బాగా కలర్ అనేది న్యాచురల్గా, మనం ఇందులో ఏం వేసుకోలేదు అసలు. జస్ట్ మనం ఇక్కడ వేసుకుంది కలవంది సీడ్స్, ఆవాలు, తర్వాత లవంగాలు మాత్రమే. ఇందులో నేను ఇంకా టీ పౌడర్ కలపలేదు, కాఫీ పౌడర్ కూడా కలపలేదండి. కేవలం కొబ్బరి నూనెని కొంచెం కలిపేసి ఇలా మనం కావాలనుకున్న ప్లేస్లో వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉంటుందో ఆ ప్లేస్లో దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. మీకు ఇంకొక చిన్న చిట్కా చెప్తాను చూడండి. ఇది ఇలాగే కలిపేసి మనము ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు హడావిడిగా ఎక్కడికన్నా వెళ్ళాలి, అబ్బా ఇప్పుడు డై వేసే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా చక్కగా ఒక బ్రష్ తీసేసుకొని ఇలా కొంచెం పెట్టేసి మీ ఇంట్లో చన్నగా ఏదైతే కోమ్ ఉంటుందో రెగ్యులర్గా దువ్వేది ఆ ప్లేస్ని ఇలా మీరు చక్కగా దూకున్నారంటే ఇది కూడా మంచిగా కలిసిపోతుందండి, ఏమీ కనిపించదు. మంచిగా మనకి బయట ఆన్లైన్లో ఎన్నో కలర్స్ వచ్చాయి అప్పటికప్పుడు ఇలా వైట్ హెయిర్ పైన ఇలా రెడీ అయిన తర్వాత వేసుకునేది. అవేవి కొనకుండా మనము దీన్ని చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనము ఫంక్షన్స్కి అటెండ్ అవ్వచ్చు, వైట్ హెయిర్ అసలు కనిపించకుండా ఉంటుంది, అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, అలా ఎక్కువగా మీకు వైట్ హెయిర్ ఉంది, నేను బయటకు వెళ్ళి అర్జెంట్ ఉంది అన్నప్పుడు అలా అప్లై చేయండి. లేదు అనుకుంటే మీరు ఇలా చక్కగా టైం తీసుకున్నట్టయితే దీని తలకి పెట్టేసి చక్కగా మీరు 1 అవర్ దాన్ని అలా ఉంచేశారంటే నిదానంగా మీ వైట్ హెయిర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఉన్న హెయిర్ మాత్రం చక్కగా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. మీకు ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా హెయిర్ అనేది ఊడిపోదనమాట. దీని వైట్ హెయిర్కి మంచి సొల్యూషన్ అయిన హెయిర్ డై అనమాట. ఇప్పుడు సెకండ్, ఇక్కడ మనము ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా హెన్నాతో, దీంట్లో మనము హెన్నా వేసి ప్రిపేర్ అయితే చేసుకున్నాం కదా, ఓవర్ నైట్ అంతా ఉంచేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మీ తలపైన ఆయిల్ లేకుండా చూసుకొని దీన్ని తలకి అప్లై చేయండి. దీంట్లో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ వల్ల చక్కగా వైట్ హెయిర్ని స్టాప్ చేస్తాయి, అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి అన్నమాట. బ్రేకింగ్ హెయిర్ ఉంటే చక్కగా రిపేర్ చేస్తాయి. మీకు డాండ్రఫ్ ఉన్నా కూడా చక్కగా మనకి డాండ్రఫ్ కూడా తగ్గిపోతుందండి. డాండ్రఫ్ అనేది అస్సలు రాదు. దీన్ని తలకు పెట్టేసి మినిమం 1.5 అవర్ ఉంచేసి మంచిగా వాటర్తో వాష్ చేయండి. షాంపూ అస్సలు పెట్టకూడదండి. ఇలా వీక్లీ 1 టైం చేస్తూ ఉండండి. మీ హెయిర్ అనేది చాలా న్యాచురల్గా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. మరి ఇంత మంచి హోమ్ రెమెడీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి,
మరొక మంచి హోమ్ రెమెడీస్తో మరోసారి మీ అందరి ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.